ఫార్మాకు సంక్షోభం, మొత్తం ఫార్మా కూడా సంక్షోభంలో పడ్డది. యుద్ధ ప్రభావంతో తగ్గిన నౌకల రవాణా, కష్టంగా మారిన ముడి సరుకు దిగుమతి, దాదాపు రెట్టింపు పైన ముడి సరుకు ధరలు, రవాణా ఖర్చులు కూడా 50% పెరిగాయి. గల్ఫ్ దేశాలకు ఎగుమతి పైన ప్రభావం, మార్చిలో 5,000 కోట్ల నష్టం అంచనా, ఔషధాల ధరలు 25% పెరిగే ప్రమాదం. ఇరాన్ యుద్ధ ప్రభావంతో భారత ఫార్మా రంగాన్ని భారత ఫార్మా రంగాన్ని కుదిపేస్తుంది. ముఖ్యంగా ముడిసరుకు దిగుమతిపై తీవ్ర ప్రభావం పడుతుంది. తయారైన మందులు ఎగుమతి మీద కూడా ప్రభావం గట్టిగానే ఉందని ఫార్మా రంగ నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఔషధ కంపెనీలు గల్ఫ్ దేశాల నుంచి ప్రధానంగా పెట్రోకెమికల్, సాల్వెంట్స్, కెమికల్ ఇంటర్మీడియట్స్, పాలిమర్స్ను దిగుమతి చేసుకుంటాయి. ఔషధాల తయారీ ప్రక్రియలో రసాయనాలను కరిగించేందుకు లేదా కలిపేందుకు కొన్ని ద్రవణాలు అవసరం. ఇవి ముడి చమురు నుంచి వస్తాయి. పలు రకాల ఔషధాల తయారీలో ప్రాథమికంగా వీటిని వాడుతారట. మొత్తానికి ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం వల్ల మన హోటల్స్కి ప్రమాదం ముంచే ఉన్నది, మన హాస్టల్స్కి ప్రమాదం ముంచే ఉన్నది, మన వాణిజ్య రంగానికి ప్రమాదం పొంచే ఉన్నది. దాంతోపాటు ఇప్పుడు మన ఔషధ రంగానికి కూడా ప్రమాదం ఏర్పడ్డది. ఈ ఎగుమతులు దిగుమతులు ఆగిపోవడం వల్ల మందులు తయారు చేసే ముడి సరుకు ఆగిపోయింది. దానివల్ల ఇప్పుడు మందుల మీద రేట్లు 25% పెరిగే పరిస్థితి వచ్చింది. అంటే ఒక ట్యాబ్లెటు రూపాయి ఉంటే ఇప్పుడు ₹1.25 పెట్టి కొనుక్కోవాలి. 10 రూపాయలు ఉంటే 15 రూపాయలు పెట్టి కొనుక్కోవాలి. ఇట్లా భయానకంగా ఈ రేట్ల మండిపాటు ఇవి కాస్త ఆర్థిక సంక్షోభంగా మారుతుంది. ఇది కాస్త ఆర్థిక సంక్షోభంగా మారి ఆర్థిక సంక్షోభం కాస్త ఆహార సంక్షోభంగా మారుతుంది. ఆహార సంక్షోభం ఏర్పడినప్పుడు ఇక రూపాయికి విలువ లేకుండా పోతుంది. కాబట్టి ఈ యుద్ధాన్ని మరి మోడీ గారు ముందరబడి ఎంత తొందరగా ఆపే ప్రయత్నం చేస్తే భారతదేశానికి అంత మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం భారతదేశంతో ముడిపడి లేదు, ఇతర దేశాలతోటి ముడిపడి ఉన్నది, డాలర్ తోటి ముడిపడి ఉన్నది. దీన్ని మరి మోడీ గారు తొందరగా ఏదో ఒక రూపంలో యుద్ధానికి చెక్ పెట్టాలి. ఇప్పుడు ఇడుమంటే పాము కోపం, పట్టుమంటే కప్ప కోపం అన్నట్టు అయిపోయింది మన పరిస్థితి. అమెరికా నీదే తప్పు, ఆవురా బాబు అన్నాం అనుకో, వీడు టారిఫ్ల మీద టారిఫ్లు పెంచే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇరాన్ ఎట్లా చేసి ఆపలేము. ఇరాన్ తోటి కూడా మనకు మంచి సంబంధాలే ఉన్నాయి. అటు ఇజ్రాయేల్ మనకి ఏకంగా ఫాదర్ ల్యాండ్. ఇక మన తండ్రిని మనం నీదే తప్పు అనలేంగా. ఇవన్నీ ఏమో మన బత్తాయిలకు అర్థమైతలేదు. ఏమన్నా అంటే తెల్లారులెత్తే ఎడారి మతాలని ఒకటి మొత్తుకోవడం, గొర్రెల బిడ్డలని మొత్తుకోవడం మాత్రమే బత్తాయిలకు తెలుసు. కానీ ఇన్ని రకాల ప్రభావాలు యుద్ధాల వల్ల పడుతున్నాయి. మనకు అమెరికా సాయం కావాలి, ఇజ్రాయెల్ సాయం కావాలి, ఇరాన్ సాయం కావాలి, క్రైస్తవ దేశాల సాయం కావాలి, ఇస్లాం దేశాల సాయం కావాలనేది బత్తాయిలకు తెలియదు. తెల్లారులైతే బత్తాయిల పని ఇతర మతాలు, ఇతర దేశాలు మీద పడి ఏడవడం.